పాకిస్తాన్‌లో మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు భారత్‌కు భయపడిపోయి రకరకాల సంసిగ్ధాలు అక్కడ సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా ఇరాన్‌తో చేతులు కలపటము, అలాగే ఈ ఒక్క 6 ఉగ్రవాదులకి ఎవరికైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేమో చనిపోవటము. మరొక పక్కన పాకిస్తాన్ అలాగే భారతదేశం మధ్య ఏం జరుగుతోంది అంటూ బిక్కుబిక్కుమంటూ అక్కడ బోర్డర్‌లో ఉన్న జనాలు గూడా ఉంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే కేవలం భారత్‌లోను, పాకిస్తాన్‌లో మాత్రమే కాదు. ఈ ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన విషయాలు లండన్‌లో కూడా చాలా పెద్ద చర్చ చోటు చేసుకుంటున్నాయి. ఏమైంది అంటే ఒక లండన్‌లోని ఒక హోటల్‌లో ఒక మంచి ఫేమస్ హోటల్‌లో పాకిస్తానీ జర్నలిస్టులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకని? ఇప్పుడు పాకిస్తాన్‌ని వాళ్ళు సపోర్ట్ చేయాలి. పాకిస్తాన్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ఫేవరబుల్‌గా చెప్పాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇద్దరు జర్నలిస్టుల మధ్య అంటే ఇక్కడ పాకిస్తాన్‌లో 2 పార్టీలుంటాయన్నమాట. ఒకటి రూలింగ్, ఒకటి అపోజిషన్. అయితే ఆ అపోజిషన్‌కి సంబంధించిన ఆహ్, పార్టీకి సంబంధించిన జర్నలిస్ట్‌తో మిగతా వాళ్ళందరూ కూడా చాలా దురుసుగా మాట్లాడటం జరిగిందనమాట. అంటే మా ఆసిద్ మలి అలాగే ఖాన్ అని ఇద్దరు ఆడవాళ్ళ మధ్య. అయితే ఆ ఆడవాళ్ళు ఇంక ఎలాగా అంటే సువ్వర్ కా బచ్చా అంటే సాధారణంగా ముస్లింలను ఎటువంటి తిట్లైనా వాళ్ళు భరిస్తారు కానీ, సువర్ కా బచ్చా నువ్వు పంది పిల్లవి అనంటే మాత్రం వాళ్ళు భరించలేరనమాట. కానీ అటువంటి కొన్ని తిట్లను కూడా ఇక్కడ ఈ ఆడవాళ్ళు బూతుల్లాగా తిట్టుకున్నారు. అలా తిట్టుకునేసరికి ఏమైంది అంతా అయిపోయిన తర్వాత దాదాపుగా పావుగంట సేపు ఈ పాకిస్తానీ జర్నలిస్టులు లండన్ కేఫ్‌లో కొట్టుకున్న తర్వాత ఈ ఒక జర్నలిస్ట్ ఖాన్ అనే జర్నలిస్ట్ బయటకొచ్చి నాకు మిగతా పాకిస్తానీ జర్నలిస్టుల గురించి చాలా పెద్ద ప్రాణభయం ఉందని, వాళ్ళు పాకిస్తాన్‌కి ఫేవరబుల్‌గా భారత్‌కి వ్యతిరేకంగా అలాగే మిగతా దేశాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నారని, నేను అలా కాదని నేను ఉన్నది ఉన్నట్టు రాస్తాను అంటూ తనకి సంబంధించి తనకి ఏ రకమైన తప్పు లేదు అన్నట్టుగా ఆమె ప్రూవ్ చేసుకుందనమాట. మొత్తానికైతే మాత్రం చాలా పెద్ద పెద్ద విషయాలైతే కేవలం పాకిస్తాన్, భారత్ లేదా బోర్డర్ కాశ్మీర్‌లోనే కాదు. ఇట్లాగా లండన్‌లో గూడా జరుగుతుండటం అందరిని ఆశ్చర్యపరిచిన విషయం.